దయచేసి కొన్ని ప్రకటనలు మీకు చదివి వినిపిస్తాం పిల్లరా. దేవుని కృప ద్వారా మరి మీటింగ్స్ సమీపంలోనికి వచ్చాయి. మీటింగ్స్ ఎప్పుడండి? ఎప్పుడు? 19వ తారీఖు నుంచి ప్రారంభమవుతాయి, గురువారం. దానికన్నా ముందు బుధవారము మరి ఆ స్థల ప్రతిష్ట ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారికి మరి 19వ తారీఖు నుంచి అయితే తండ్రి సన్నిధి బ్రాంచ్ సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు, పరిచారకులు, సేవకులందరికీ కూడా 18వ తారీఖు సాయంత్రమే మనం అక్కడ సమకూడి ప్రభువుని స్తుతిస్తూ ఆయనకి ఆ స్థలాన్ని ప్రతిష్ఠించాలి. అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారు, మీటింగ్స్కి వచ్చేటువంటి వారు మరి బస చేయాలని, ఒకవేళ మీరు ఎక్కడైనా లాడ్జింగ్లు తీసుకోవాలనుకుంటే చిలకలూరుపేటకు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలు గుంటూరు, నరసరావుపేట, చీరాల, బాపట్ల, అద్దంకి, అలాగనే మార్టూరు అనేటువంటి ప్రాంతంలో లాడ్జీలు మీకు అందుబాటులో ఉంటాయి. దయచేసి మీరు వాటిని వినియోగించుకోవచ్చు. అలాగనే మీటింగ్స్కి వచ్చేటువంటి వారు ఆర్టీసీ బస్సులు మరి మీకు అందుబాటులోనికి వచ్చాయి. చిలకలూరుపేట నుంచి మీటింగ్ గ్రౌండ్కి, అలాగనే నరసరావుపేట నుంచి కూడా మీకు బస్సులు అందుబాటులో ఉంటాయి. అయితే వచ్చేటువంటి వారు దయచేసి ఆధార్ కార్డు, ఖచ్చితంగా ఒరిజినల్ కార్డును మీరు తీసుకొని రండి. ఎందుకంటే ఉచిత బస్సులు ఉన్నాయి కనుక మీరు ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకొని రావాలి. అలాగనే మరి ఆటోల్లో, కారుల్లో, మరి బైకుల్లో వచ్చేటువంటి వారు దయచేసి మనకు అక్కడ ఉన్నటువంటి రోడ్డు సింగిల్ రోడ్డు కనుక ఆటోల్లో వచ్చేటువంటి వారు అధికమైనటువంటి జనాంగం, మరి ఎక్కువగా వెక్కకుండా కొద్దిగా దానికి మీకు లిమిట్ ఉంటుంది కనుక ఆ తగు మాత్రం వ్యక్తులు ఎక్కి రావడానికి ప్రయత్నించండి. అలాగనే బైక్ మీద వచ్చేటువంటి వారు అతివేగంతో రాకుండా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. అది మనకెంతైనా క్షేమం కనుక వచ్చేటువంటి వారు దయచేసి హెల్మెట్ని ధరించండి. ఆటోల్లో ఎక్కువ జనాంగం రాకుండా జాగ్రత్త పడండి. అలాగనే మీటింగ్ గ్రౌండ్లో ఉండాల్సినటువంటి వారు మరి 4 రోజులు అక్కడే గడపాలనుకుని వస్తారు కనుక వచ్చేటువంటి వారు మరి అన్ని జాగ్రత్తలతో మీరు రావాలి. చాపలు కానీ, దుప్పట్లు కానీ, ఇంకా మీకు ఇతరమైనటువంటి వస్తువులన్నీ తీసుకొచ్చుకొని 4 రోజులు కూడా మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగనే వస్తున్నటువంటి వారు మీ పిల్లలని కానీ, సామాగ్రిని కానీ మీ జాగ్రత్తలోనే ఉంచుకోవాలి. పిల్లరా జాగ్రత్త, ఎందుకంటే లక్షలాది మంది ప్రజల్ని ప్రభు అక్కడికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రపంచ దేశాల్లో నుంచి కూడా అనేక మంది ప్రజలని అక్కడికి దేవుడు తీసుకొస్తూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తను పాటించాలి. ప్రాంగణంలో మరి కరెంటు ఎంత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తను పాటించాలి. ఎవరు కూడా అజాగ్రత్తగా ఉండొద్దు. అలాగనే ప్రాంగణ ఆవరణంలో మీకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. నీరు కానీ, అలాగనే వాష్రూమ్స్ కానీ ఉండడానికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ఆహారపు ఏర్పాట్లు కూడా మీ అందరి కొరకై చేయడం జరిగింది కనుక ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వాటన్నిటిని వినియోగించుకోవచ్చు. అలాగనే మరి ఆ ప్రాంగణంను శుభ్రపరచుకోవాలి, జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే లక్షలాది మంది ప్రజలు వస్తూ ఉంటారు కనుక ప్రతి ఒక్కరు కూడా శుభ్రతని పాటించడం మనకెంతైనా మంచిది. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆ ప్రాంగణం అంతటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగనే మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే, అనారోగ్య సమస్య ఏదైనా ఏర్పడితే అక్కడ మరి మీ కొరకై మెడికల్ క్యాంపులు ఉన్నాయి, వాటిని మీరు సంప్రదించవచ్చు. అలాగనే మీకు ఏదన్నా ఇబ్బంది కలిగితే అక్కడ సమాచార కేంద్రాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా మీరు దర్శించవచ్చు. అలాగనే కొంతమంది మరి వ్యక్తులు, అనుమానిత వ్యక్తులు ఆ ప్రాంగణంలో సంచరిస్తూ ఉంటారు. మనం భక్తిలో ఉంటే కొంతమంది వారి కార్యకలాపాలు వారు జరిగిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి అనుమానితమైన వ్యక్తులని మీరు గమనించండి. పోయిన సంవత్సరం కొంతమంది వ్యక్తులు మరి పరిచారకుల్లాగానే వచ్చి శాలేమన్నా మమ్మల్ని కానుకలు సేకరించమన్నాడని చెప్పి కొంతమంది వాటి ద్వారా కొంతమంది వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ పరిచారకులు ఉంటారు, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి. వాళ్ళని చూడండి. అనుమానిత వ్యక్తుల గురించి జాగ్రత్తగా ఉండాలని మీ అందరికీ ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాం.